హాయ్ హెల్దీ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ అంజలి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం జనరల్ టాపిక్గా మాట్లాడదామండి. ఫీవర్ ఇది అందరికీ వచ్చే జబ్బే. మామూలుగా అయితే ఫీవర్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత వెంటనే హాస్పిటల్కి రష్ అవుతున్నారు. ఈ ఫీవర్ ఏం ఫీవరు అని భయపడుతున్నారు. కాబట్టి ఫీవరు చాలా రకాలుగా ఉంటాయండి. మామూలుగా అయితే బ్యాక్టీరియల్ ఫీవర్ ఉంటుంది, వైరల్ ఫీవర్ ఉంటుంది. ఇంకా ఏంటంటే బాడీకి ఎప్పుడైతే హీట్ ఎక్కువ ఉంటుందో అప్పుడు కూడా ఫీవరిష్గా అనిపిస్తుంటుంది. నార్మల్గా అయితే ప్రెగ్నెన్సీలో కూడా ఫీవర్ వచ్చినట్టే ఉంటుంది, బాడీ హీట్గానే ఉంటుంది. ఈ హార్మోన్ చేంజెస్ వల్ల ఇట్లా కూడా ఉంటుంది. మామూలుగా అయితే పిల్లలకి ఫీవర్ అనేది నార్మల్గా వైరల్ ఇన్ఫెక్షన్ వల్లే ఫీవర్ వస్తుంటుంది. ఈ ఫీవర్లో మీరు వెంటనే హాస్పిటల్కి రష్ కాకుండా ఇంట్లోనే కొంత వైద్యం చేయించుకుంటే ఈ ఫీవర్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. మామూలుగా అయితే హాస్పిటల్కి వెళ్తే మీరు 2000 నుంచి 5000 దాకా ఖర్చు వస్తుంది. సింపుల్ ఫీవర్కి అన్ని టెస్టులు చేపిస్తారు. కాబట్టి అవన్నీ కాకుండా మీరు ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటే ఇంట్లోనే ఫీవర్ తగ్గిపోతుంది. నార్మల్గా అయితే ఫీవర్ ఎందుకు వస్తుంది అంటే మన బాడీకి అది మంచి మెకానిజం అండి. అంటే మన బాడీకి బ్యాక్టీరియా కానీ వైరల్ కానీ ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఇన్ఫెక్షన్ని పోరాడడానికి మనకు ఫీవర్ అనేది వస్తుంది. కాబట్టి ఈ పోరాడే క్రమంలో మనకు హై టెంపరేచర్ బాడీకి తీసుకొని వెళ్ళి ఆ క్రిముల్ని చంపి మళ్ళీ నార్మల్ టెంపరేచర్ వస్తుంటుంది బాడీది. మామూలుగా అయితే మనం ఫీవర్ వెంటనే తగ్గిపోవడానికి మెడిసిన్స్ వాడినాం అనుకో, అప్పుడు ఆ ఫాగోసైటిక్ మెకానిజం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి మనం ఫీవర్ని ఒక 100 వరకైనా మెయింటైన్ చేస్తే బాగుంటుందండి. పూర్తిగా 99కి తీసుకొని వస్తే మళ్ళీ అగైన్ బాడీ దాంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 100 వరకు రావడానికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఎయిడ్ పిల్లలకి ఏం చేయాలి? ఎందుకంటే ఫీవర్ మరీ ఎక్కువ అయితే కూడా చిన్నపిల్లల్లో ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే వామిటింగ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, అన్కాన్షియస్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫీవర్ అనేది మినిమం 100 మెయింటైన్ చేసినాం అనుకోండి, ఏ ప్రమాదం అనేది ఉండదు. కాబట్టి ఈ 100 టెంపరేచర్ రావడానికి ఏం చేయాలంటే గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. మామూలుగా అయితే సినిమాల్లో చూపిస్తుంటారు కదా, ఇక్కడ ఒక పట్టి పెట్టేస్తే తడి బట్టది ఫీవర్ తగ్గిపోతుంది అనేది తప్పండి. కాబట్టి గోరువెచ్చని నీళ్ళతో మొత్తం బాడీ అంతా తలస్నానం చేసేయాలి. అప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్ ఒక నార్మల్ దానికి మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే అందరూ చాలామంది తల మీద ఒక్కటే పెడుతుంటారు, కానీ స్నానం చేయడానికి కష్టం అనిపిస్తే మొత్తం హోల్ బాడీ మెయిన్ ఎక్కువ టెంపరేచర్ ఎక్కడ ఉంటుంది? తల మీద ఉంటుంది, ఎగ్జిలలో ఉంటుంది, ఇంకా గ్రైన్ రీజన్లో ఉంటుందండి. కాబట్టి ఆ ప్రదేశాల్లో ఎక్కువగా తడి ఉండే బట్ట పెట్టేసి మామూలుగా బాడీ అంతా తడిపితే కూడా చాలా ఫాస్ట్గా ఫీవర్ అనేది తగ్గిపోతుంది. మామూలుగా అయితే చాలామంది ఏం చేస్తుంటారంటే ఫీవర్ వచ్చిందంటేనే యాంటీబయాటిక్ వేసుకుంటుంటారండి. మామూలుగా అయితే ఒక 2 days వెయిట్ చేయాలి. యాంటీబయాటిక్ ఎప్పుడైతే మీరు వేసుకుంటారో అప్పుడు బాడీ ఏమంటుందంటే వీళ్ళే అన్ని బయట నుంచే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, మనం ఇమ్యూనిటీకి ఏం పని లేదు కాబట్టి అంత ఇమ్యూనిటీ పని చేయాల్సిన అవసరం లేదని మన బాడీ మెకానిజం అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఇమ్యూనిటీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిసారి మీరు యాంటీబయాటిక్ టాబ్లెట్స్ వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు యాంటీబయాటిక్ కూడా 7 రోజు వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 2 రోజు తగ్గిపోయిన తర్వాత యాంటీబయాటిక్ వదిలేసినారనుకోండి, తర్వాత మీకు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఆ యాంటీబయాటిక్ అనేది పనిచేయవు, ఇంకా హైయర్ యాంటీబయాటిక్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ఆ హైయర్ యాంటీబయాటిక్స్ వెళ్ళకుండా నార్మల్ యాంటీబయాటిక్తోనే మీ ప్రాబ్లం క్లియర్ చేసుకోలేలాగా మీ బాడీకి ప్రిపేర్ చేయాలండి. మామూలుగా అయితే మీరు టెంపరేచర్ హైగా ఉంటే మీరు ఈ ఇంజెక్షన్ ట్యాబ్లెట్స్ వేసుకోకుండా ఓన్లీ ప్లెయిన్ పారాసిటమాల్ తీసుకున్నా చాలండి, మీ బాడీ టెంపరేచర్ అనేది నార్మల్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇంకా ఏంటంటే హాట్ వాటర్ ఎక్కువగా 40 degrees హాట్ వాటర్లో మీ కాలు దాంట్లో ఇమర్స్ చేసి పెట్టినా కానీ మీకు ఫీవర్ అనేది తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ఏంటంటే వేడి నీళ్ళు తాగితే కూడా మీ బాడీ టెంపరేచర్ బయట టెంపరేచర్ ఒకటే మెయింటైన్ అయ్యి కూడా మీకు ఫాస్ట్గా రిజల్ట్ అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫీవర్ తర్వాత హెడేక్ అండి. చాలామంది హెడేక్కి ఎక్కువ మందులు వాడుతూ ఉంటారు. నార్మల్ హెడేక్ వచ్చిందంటేనే ఇది మందులు వాడాలి అనుకుంటుంటారు. ఈ హెడేక్ హైపోగ్లైసిమియా వల్ల కూడా వస్తుందంటే, అంటే బాడీలో షుగర్ శాతం తగ్గిపోతే కూడా మీకు హెడేక్ వస్తుంది. మీరు టైంకి ఫుడ్ తీసుకుంటే
తీసుకుంటే ఈ హెడేక్ అనేది రాదు. ఇంకా గ్యాస్ట్రిక్ హెడేక్ అంటాం, అంటే గ్యాస్ ట్రబుల్ ఉండేటి వాళ్ళు కూడా హెడేక్ వస్తుంటుంది, కడుపులో మంట వచ్చి హెడేక్ వస్తుంటుంది. అప్పుడు ఏంటంటే మీరు వాటర్ సరిగా తాగడం లేదు, డీహైడ్రేషన్ వల్ల కూడా హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు డైలీ 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకుంటే కూడా మీ హెడేక్ అనేది తగ్గిపోతుంది. మీరు టాబ్లెట్స్ వాడుతున్నారు అయినా కానీ మీకు హెడేక్ తగ్గడం లేదు అంటే మాత్రం ఖచ్చితంగా ఐ చెకప్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. మీరు హెడేక్లో ప్లెయిన్ పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుంటే కూడా మీకు హెడేక్ తగ్గిపోతుంది. ఈ పారాసిటమాల్ అంటున్నారు కదా, ఈ పారాసిటమాల్ టాబ్లెట్స్ ఎక్కువ వేసుకుంటే ఏమవుతుంది అంటే 4 times ప్లెయిన్ పారాసిటమాల్ వేసుకుంటే కూడా మీ లివర్కి ప్రాబ్లం లివర్ ఫెయిల్యూర్లో వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరంగా ఎక్కువ మందులు వాడకుండా మీ బాడీకే ఓన్గా సెల్ఫ్గా హీల్ అయ్యేలాగా మీరు చూసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వామిటింగ్ మోషన్స్. ఈ వామిటింగ్ మోషన్స్లో మీరు మామూలుగా అయితే యాంటీబయాటిక్ వేసుకోవడము, లేకపోతే మోషన్ ఆగిపోవడానికి ట్యాబ్లెట్స్ లోప్రమైడ్ అనేది వాడుతుంటారు. అది చాలా ప్రమాదం అండి. ఆ లోప్రమైడ్ ట్యాబ్లెట్స్ వల్ల ఏమవుతుందంటే పేగులు కదలికలు అనేది తగ్గిపోతాయి. ఒక్కొక్కసారి ఆ పేగులు కదలికలు తగ్గిపోయి ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ వస్తుందండి. మోషన్స్లో ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్స్ వల్ల ఏమవుతుందంటే సర్జరీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి లోప్రమైడ్ ట్యాబ్లెట్స్ ఎప్పుడు కూడా వేసుకోకూడదు. ఎందుకు వామిటింగ్ మోషన్స్ అవుతున్నాయంటే మీ బాడీలో ఆ ఇన్ఫెక్షన్ ఉంది, అది వెళ్ళేంత వరకు మీరు ఓఆర్ఎస్ నీళ్ళు తాగినా చాలు. మామూలుగా మీరు ఓఆర్ఎస్ నీళ్ళు ఎక్కువగా తాగితే కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు అవసరమో మన బాడీకి అప్పుడే మనం తీసుకోవాలి. ఇంకా ఈ ఓఆర్ఎస్ నీళ్ళు వాటర్ వద్దు మాకు, నార్మల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలి అంటే ఓన్లీ లెమన్, సాల్ట్ అండ్ షుగర్తోనే మీరు ఓఆర్ఎస్ నీళ్ళు అనేది ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఇంకా ఏంటంటే బెస్ట్ టెంకాయ నీళ్ళు కూడా మీరు యాజ్ ఓఆర్ఎస్గా వర్క్ చేస్తుంది. కాబట్టి వామిటింగ్ మోషన్స్లో కూడా మీరు ఎక్కువ హైయర్ మెడిసిన్కి వెళ్ళకుండా ముందు ఫస్ట్ ఎయిడ్ ఇది చూసుకోవాలి. ఇంకా ఏంటంటే గోరువెచ్చని నీళ్ళలో కొంచెం తేనె, లెమన్, అంటే ఏదైనా మనకు పడంది వస్తువు వల్ల కూడా ఏమన్నా మోషన్స్ అయితే కూడా ఇది కవర్ చేసేస్తుంది. ఈ రియాక్షన్ వల్ల అవుతుంటే కూడా ఈ లెమన్ అండ్ హనీ అనేది కూడా క్యూర్ చేస్తుంటుంది. ఇంకా చాలామంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే కూడా కాన్స్టిపేషన్ కూడా మందులు వాడుతుంటారు. మలబద్ధకానికి మీరు మందులు వాడకుండా ఎర్లీ మార్నింగ్ లేచి మీరు వాకింగ్ చేస్తే ఖచ్చితంగా మీకు మోషన్ వస్తుంది. ఇంకా ఏంటంటే ఆకుకూరలు ఎక్కువ ఫైబర్ ఫుడ్ తీసుకుంటే కూడా మీకు మోషన్ ప్రాబ్లం అనేది ఉండదు. కాబట్టి మీరు ప్రతి దానికి మెడిసిన్స్ వాడకుండా ఇవన్నీ కూడా జాగ్రత్తలు మీ బాడీ గురించి మీరు తీసుకోవాలి. ఇంకా వాటర్ తక్కువ తాగితే కూడా మీకు మోషన్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి వాటర్ కూడా కరెక్ట్ క్వాంటిటీలో తీసుకోవాలండి. ఇంకా నెక్స్ట్ బాడీ పెయిన్స్ వచ్చినాయంటేనే మీరు పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్ అనేది వేసుకుంటుంటారు. బాడీ పెయిన్స్ ఎందుకు వచ్చినాయి అనేది మీరు ఖచ్చితంగా కనుక్కోవాల్సి ఉంటుంది. ఒక్కొక్కరికి చాలా మందికి బ్లడ్ తక్కువ ఉంటే కూడా బాడీ పెయిన్స్ ఉంటుంది, నీరసం ఉంటుంది, ఏ పని చేయబుద్ధి కాదు, పిక్కల్లో నొప్పులు ఉంటాయి రాత్రిపూట. కాబట్టి బ్లడ్ తక్కువ ఉంది అని అర్థం. కాబట్టి మీ టంగ్ అనేది మీరే మిర్రర్లో చూసుకోవచ్చు, వైట్ ఉందా, రెడ్ కలర్లో ఉందా అని చెప్పి. మరీ రెడ్ కలర్ ఉంటే మల్టీవిటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. మామూలుగా పింకిష్ కలర్లో మీకు టంగ్ ఉందంటే బ్లడ్ బాగుంది. హ్యాండ్స్ చూసుకోవచ్చు, మీరు హ్యాండ్స్ రెడ్ కలర్ ఉన్నాయా, వైట్ కలర్ ఉన్నాయా అనేది చెక్ చేసుకోవాలి. నెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, మీరు నెయిల్స్ రెడ్ కలర్ ఉన్నాయా, వైట్ కలర్ ఉన్నాయా, లేకపోతే స్పూన్ షేప్ నెయిల్స్ ఉన్నాయా. ఈ నెయిల్స్ అనేది స్పూన్ షేప్ అంటే స్పూన్ లాగా అయిపోతే అప్పుడు మీకు B12 డెఫిషియన్సీ ఉంది, బ్లడ్ తక్కువ ఉంది అని అర్థం. లేదా నెయిల్స్ పైన ఉన్నాయి, ఉబ్బిపోయినట్టు ఉన్నాయంటే మీకు లోపల గుండె జబ్బు కానీ ఊపిరితిత్తి జబ్బు ఉన్నట్టు అర్థం. కాబట్టి ఈ నెయిల్స్ అనేది మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఇంకా దీని మీద తెల్లవి స్పాట్స్ అనేది రావడం అనేది ఉంటుంది, అది జింక్ డెఫిషియన్సీ ఉంది అని అర్థం. కాబట్టి ఈ నెయిల్స్ చెక్ చేసుకోవచ్చు, టంగ్ చెక్ చేసుకోవచ్చు. స్క్లీరా అనేది ఇది ఇక్కడ కూడా ఐస్ కింద వైట్ ఉందా, రెడ్ కలర్ ఉందా అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. అప్పుడు మీకు బ్లడ్ బాగుందా లేదా అనేది మీరు ఓన్గానే డిసైడ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మీరు వాటర్ తాగకుండా మీరు క్లినిక్ వెళ్ళినారు అనుకోండి, నాకు బ్లడ్ టెస్ట్ చేయండి అని, అప్పుడు HB బాగుందని వస్తుంది. ఎందుకంటే వాటర్ తాగలేదు, ఒక నార్మల్ దీంట్లో లేదు, కాన్సన్ట్రేట్ అయ్యింది అది బ్లడ్, కాబట్టి ఎక్కువ బ్లడ్ ఉంది అని అర్థం. కాబట్టి బ్లడ్ చెక్ చేయించుకునేటప్పుడు కూడా మీరు వాటర్ బాగా తాగి వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా
మీకు బాడీ పెయిన్స్ ఎందుకు ఉన్నాయంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా ఉండొచ్చు, లేదా కాల్షియం తక్కువ ఉంటే కూడా మీకు బాడీ పెయిన్స్ ఉండొచ్చు, లేదా మీరు సరిగా రాత్రి నిద్ర పోలేదంటే కూడా మీకు బాడీ పెయిన్స్ ఉంటాయి. కాబట్టి ఓవర్ వర్క్ చేసినా మీకు బాడీ పెయిన్స్ ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న దానికి పెయిన్ కిల్లర్స్ టాబ్లెట్స్ వేసుకుంటే మీకు అప్పుడు ఆ ట్యాబ్లెట్ వల్ల ఇంకొక ఎఫెక్ట్ వస్తుంది, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హార్ట్ బర్న్ గురించి మాట్లాడదామండి. చాలామందికి కడుపులో మంట ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది అనుకుంటుంటారు. కానీ ఇది చాలాసార్లు కడుపు ఉబ్బరంగా ఉంది అంటే అప్పుడు చాలాసార్లు ఏమవుతుందంటే అది హార్ట్ అటాక్ లక్షణాలు కూడా ఉంటాయండి. కాబట్టి మీరు గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వేసుకుంటే మీకు తగ్గడం లేదంటే ఖచ్చితంగా ఒకసారి ఈసీజీ చెకప్ చేయించుకోవాలి, బీపీ చెకప్ చేయించుకోవాలండి. ఈసీజీలో చేంజెస్ లేదంటే ఎన్ని రోజైనా మందులు వాడచ్చు. కానీ ఈసీజీలో చేంజెస్ ఉంటే ఖచ్చితంగా ఆ ఈసీజీలో బ్లాక్ ఏమైనా ఉందా, ఏమైనా ఇస్కెమిక్ చేంజెస్ ఉన్నాయంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ఎక్కువ మందులు వాడకుండా మీ బాడీకే పని అప్పచెప్పి మీరు హెల్తీగా ఉండొచ్చండి. థ్యాంక్ యూ.